ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకటేష్ కుమార్ దుర్గం, థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి. నేను తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఐఎంఏ సర్వలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇవి ఏర్పాటు చేయడం. ఫస్ట్ ఇక్కడ నేను స్టూడెంట్ తరఫు నుండి వాయిస్ రేజ్ చేయడం కోసం వచ్చాను. నేను సార్, మీరు హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అని అన్నారు. దాని అర్థం 3 విషయాలు. ఒకటి ఫస్ట్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఇన్కమ్. సో హెల్త్ బాగుంటేనే మనకి ఎడ్యుకేషన్ వస్తుంది, ఎడ్యుకేషన్ బాగుంటే ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈస్ ఏ లైఫ్. ఒక పర్సన్, అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ప్రతి ఒక్కరికి ఆ విలువ ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకునే దాకా, ఇన్కమ్ వచ్చేదాకా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు నిలబడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ డెమోక్రసీ అన్నారు. డెమోక్రసీ అంటే స్వేచ్ఛ. అంటే మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడతాము అని అంటే కుదరదు. సో ఇక్కడ చెడు విషయంలో చాలా క్వాక్స్ ఏదైతే ఇంతకుముందు జరిగిందో అది జరిగింది, దాన్ని ఇక్కడే చేయొద్దు. సో ఇక్కడ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ నుండి కానీ నేను ప్రజల సైడ్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక డాక్టర్ కాదు, ఒక విద్యార్థి కాదు, ప్రజలకు వ్యతిరేకం క్వాక్స్. సో అది మీరు ఎంకరేజ్ చేయొద్దు, అది తీసుకురావద్దు సార్. దిస్ ఇస్ అవర్ ఫైనల్ డెసిషన్. ఎందుకు అనేది నేను మీకు కారణం చెప్తాను. ఫస్ట్ థింగ్, ఫార్మసీలో విచ్చలవిడిగా డ్రగ్స్ ఇస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే. 2, ఫార్మసిస్టులే చాలా మంది అక్కడ ఆర్ఎంపీగా బిఎంపీగా ఉండి వాళ్ళు రన్ చేస్తున్నారు. రెండో విషయం. మూడో విషయం, ఆర్ఎంపీ పిఎంపీ అనే సంఖ్య ఎంత ఉందో అసలు గవర్నమెంట్స్ కి కూడా తెలియదు, ఇక్కడ డాక్టర్స్ కూడా తెలియదు. సో దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా కాపాడగలుగుతారు? ఉన్న డాక్టర్స్ నే కాపాడలేకపోతున్నారు, ఇంకా లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మూడో విషయం. సో నాలుగో విషయం ఏంటంటే సార్, ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వస్తున్న విద్యార్థులు చాలా టైం పడుతుంటారు కదా. మేము చదువుకొని వస్తున్నాము, అదే విధంగా వాళ్ళు చదువుకుంటున్నారా? లేదు కదా. మీరు 1 year అనండి, 1 month అనండి, 100 days అనండి, అది మీరు పెద్దవాళ్ళు మీరు పెట్టుకుంటున్నారు. ఇక్కడ మేము ప్రతి రోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉండి చదువుకుంటూ ముందుకు వచ్చి ఇంత దూరం వచ్చాము. కాబట్టి దీనికి దానికి మాకు పొందన తీసుకురావచ్చు సార్. సో ఇక్కడికి వచ్చిన సార్కి మా మనస్ఫూర్తిగా జూనియర్ డాక్టర్స్ నుండి అన్ని ఆర్డీసీ నుండి కూడా నేను ఇక్కడ కోరుకుని ఒకటే సార్, ఇది ఎంకరేజ్ చేయొద్దు సార్ ప్లీజ్. ఎందుకు అంటే రేపు ఫ్యూచర్ లో మీరే రోగిగా రావచ్చు, మీరు రోగిగా రావచ్చు. నన్ను చూసే వ్యక్తి నన్ను మంచి బాగా చేసి పంపించబడే ఉండాలి. అంతేగాని వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి అక్కడ లేదు అన్నప్పుడు ఆల్టర్నేట్ వేస్ ఆలోచించాలి. ఒక డాక్టర్ పేషెంట్ కి ఏ విధంగా ట్రీట్ చేయగలుగుతాడు, ఆ దూరాన్ని మనం ఎలా తగ్గించగలము అనేది మాత్రం ఆలోచించి ఆ చర్చ దిశగా వాళ్ళకి మంచి చేయండి. నేను కోవిడ్ లో వర్క్ చేశాను, నేను ఒక్కరిని 60 మంది పేషెంట్ ని ట్రీట్ చేశాను. ఓకే, నేను ఎన్నో కాల్స్ అటెండ్ చేసి ఎంతో మంది పేషెంట్స్ కి నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను నేను. సో ఇలా ప్రతి ఒక్క డాక్టర్ చేస్తూనే ఉంటారు. మా మీద బర్డెన్ పెంచకండి ఇంకా. సో క్వార్టరీస్ వల్ల టెరిషరీ హాస్పిటల్స్ లో పెరుగుతున్నాయి. సో అది తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. సో ఇది ఇక్కడితోని మా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ నుండి వైస్ ప్రెసిడెంట్ గా నేను ఒకటే వినిపించుకుంటున్నాను, ఈ క్లాస్ అనే మాట మాట్లాడొద్దు, పేపర్ లో కూడా న్యూస్ లో వేయొద్దు. వాళ్ళను ఎరాడికేట్ చేసేయండి. మీరు డిసీజ్ ఎట్లా ఎరాడికేట్ చేయాలని చూస్తున్నారో చేయండి. వాళ్ళు మీరు ఏదైతే సాయం చేయాలనుకుంటే వేరే డిపార్ట్మెంట్ లో పెట్టుకొని మీరు మీ విధంగా గవర్నమెంట్. థాంక్యూ సార్. థాంక్యూ ఎవరీవన్. థాంక్యూ వెరీ మచ్ వెంకటేష్ సార్. ఇది స్టూడెంట్స్ వాయిస్. అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏముందంటే అది వాళ్ళ మనస్సులో ఉన్నది బయటపెట్టారు. నెంబర్ 2 సార్, ఇంకోటి ఒక మెడికల్ షాప్ కౌంటర్ లో బై రూల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం కానీ ఫార్మసీ థెరపీ వాళ్ళ కంపెనీ వాళ్ళ టోటల్ ఆల్ ఇండియా ఫార్మసీ రూల్స్ ప్రకారం కానీ క్వాలిఫైడ్ డాక్టర్ రాస్తేనే ఇవ్వాలి. ప్రతి ఆర్ఎంపీ పక్కన ఒక ఫార్మసీ ఉంటుంది, మందులు ఇస్తారు. మరి క్వాలిఫైడ్ డాక్టర్ అయినప్పుడు అట్లీస్ట్ మీరు దాన్ని ఎందుకు ఫైట్ చేస్తారు? రమేష్ గారు ప్లీజ్ ఫైట్ చేయండి దాని మీద. ఫస్ట్ ఫార్మసీ మూవ్ చేయించండి. there so many things are there. My name is Dr. Maheshni. గాంధీలో ఎండి చేస్తున్నాను. సో నేను యాక్చువల్లీ కేరళలో ఇల్లీగల్లీ వర్క్ చేశాను. ప్లస్ అది కాక నేను సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ కూడా. సో గవర్నమెంట్ తరఫు నుంచి అట్లా నేను ఎక్కడ అన్ని చాలా చోట్ల తిరిగాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్తున్నాను. మీరు అన్నట్టు కేరళలో పోలీస్ టు 1 రేషియో ఉంది, కానీ అక్కడ వర్క్ చేసే డాక్టర్స్ లో మోస్ట్లీ ఆంధ్ర తెలంగాణ డాక్టర్స్ ఎక్కువ. అక్కడ ముక్కాల భాగం కాదు ముక్కాల భాగం ఇంకొకటి ఏంటంటే నేను 3 times పిహెచ్సి అప్లై చేశాను, నాకు పిహెచ్సి రాలేదు. సో దానికి అర్థం ఏంటి అంటే నాకన్నా చాలా మంది క్యాండిడేట్ పిహెచ్సికి అప్లై చేస్తున్నారనే కదా. అంటే నేను రెడీగా వర్క్ చేయడానికి బట్ లేదనమాట. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ ఎవరు వచ్చినా లోపల ఏం బాగాలేకపోయినా వచ్చే ఐడియా సిమ్టమ్ నొప్పి కనిపించని నొప్పి కనిపించే రాకు, లేదంటే దగ్గు, ఇట్లాంటివి లేకపోతే వీక్నెస్. కాకపోతే ఏం బాగాలేకపోయినా వాడికి క్యాన్సర్ వచ్చినా కానీ కనిపించే గద నొప్పి,
ఒక పేషెంట్ కేరళలో వర్క్ చేసినప్పుడు వాడు కాన్స్టిపేషన్ తో వచ్చాడు, అంటే మలబద్ధకంతో వచ్చాడు. కానీ నేను వాడికి ఈసీజీ తెప్పించాను. వాడు నన్ను అడిగాడు, నేను మలబద్ధకంతో వచ్చాను కదా, నువ్వు ఎందుకు నాకు ఈసీజీ తీపిస్తున్నావు? నీకు మంచి ట్రీట్మెంట్ కావాలా, లేకపోతే నువ్వు అనుకున్నట్టు నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటావా అని అడిగాడు. అయితే ఈసీజీ తీసి ఇంటీరియర్ వాళ్ళ అమ్మాయి ఉంది, వామిటింగ్స్ వచ్చిన పేషెంట్ కి ఇంటీరియర్ వాళ్ళ అమ్మాయి ఉంది. చెయ్యి నొప్పితో లాగేస్తున్న వాడికి చెయ్యి నొప్పితో వచ్చాడు, కానీ వాడికి ఈసీజీ తీసి ఆండ్రోలేటర్ వాళ్ళ అమ్మాయి ఉంది. కాలు నొప్పితో వస్తే థ్రాంబస్ తో ఎంబోలస్ తో కాలు నొప్పితో వాడు ఉన్నాడు. సో జ్వరం వచ్చింది, క్యాన్సర్ వచ్చినా జ్వరంతో వస్తాడు, లేకపోతే ఏదైనా ఏ ట్రీట్మెంట్ అయినా వచ్చేది 5-6 సింటమ్లే అంతే. 5వ సింటమ్ లో పేషెంట్ కి నొప్పి వస్తే నొప్పి మాత్రిస్తే వాడికి హార్ట్ అటాక్ వల్ల నొప్పి వచ్చిందా, లేకపోతే ఏ నొప్పి వచ్చిందా ఎక్కడ చెప్తావు? ముందు ఎక్కడ ఉంది ఏంటి అని 6 సంవత్సరం జరిగిన నాకే అర్థం కావట్లేదు. నువ్వు ఒక సంవత్సరంలో ఇంజక్షన్ నేర్చుకొని ఇచ్చే ట్రీట్మెంట్ కి పెయిన్ ఎక్కడ చేస్తావా? సరే 6 సంవత్సరం నేను చదువుతున్నా అంటే పురాతన కాలంలో వాళ్ళ గురువుల దగ్గర సంవత్సరాల తరపు నేర్చుకుంటేనే వారికి విద్య ఎప్పుడుకో విద్య వస్తుంది. అట్లాంటిది నేను 6 సంవత్సరాలుగా 10 ఏళ్ళు చదువుతున్నా, నాకు ఇప్పటికీ ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ గా 100 సార్లు ఆలోచిస్తాను. పేషెంట్ సరిగ్గా ఉన్నాడా లేదా 100 సార్లు ఆలోచిస్తాను. అట్లాంటప్పుడు ఏమి చదువుకుని నొప్పి క్యాన్సర్ వచ్చింది, ఆరోగ్యానికి వెళ్ళాము, క్యాన్సర్ వేసుకున్నాము, లేకపోతే నొప్పి మాట్లాడుతున్నాము, నొప్పి తగ్గిపోయింది అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, అది 15 నిమిషాలు 5 నిమిషాల నుంచి అప్పటి వరకే ఉంటుంది. నువ్వు నొప్పి మాత్రం ఇచ్చినా ఇవ్వడం నొప్పి తగ్గిపోతుంది, కాకపోతే ఇప్పుడు నేను చూసేసరికి వాడు చచ్చిపోతుంటాడు అంతే. సో అంటే ఏంటి అంటే మేము యాక్చువల్లీ సో అంటే 6 సంవత్సరం చదివి 2 సంవత్సరాలు చదివి ప్రమాదం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను 6 సంవత్సరం చదివి 10 సంవత్సరాలు చదివి పోయి రూరల్ సర్వీస్ లో క్లినిక్ పెట్టాలని చూసిన, కానీ వాడు అంటే అక్కడ ఉండే ఆర్మీ డాక్టర్ అప్పుడు ఏమి చదవకుండా 10 ఏళ్ల నుంచి అక్కడ పాసుకుపోయి ఉంటే డాక్టర్ నేను అప్పుడే వచ్చిన ఆరోగ్యానికి పేషెంట్ వస్తారా, అక్కడికి వచ్చిన ఆయుర్వేదానికి పేషెంట్ అవుతారా, లేకపోతే అంటే ఇప్పుడు ఏమైనా వచ్చి కొత్తగా వచ్చిన ఆయన అందరికీ డాక్టర్ గారి డాక్టర్ ఆరోగ్య ఉన్నాడు కాబట్టి నేను ఒకరిని చూసిన ఆరోగ్యంలో పక్కన ఆయన ఈ సాచెట్స్ అదేంటది షాంపూ సాచెట్స్ అవి కూడా ఆడుతున్నాడు. మెడ స్టెప్ వేసుకొని సబ్బులు షాంపూలు ఇవి కూడా వేస్తున్నాం, ఇవి కూడా ఇస్తున్నాడు అనమాట. సో మేము ఊరికి వెళ్ళడానికి ముందు వాళ్ళు తీసేస్తే फोन करें, मैं ड्राइविंग में है, हैदराबाद में है ट्रैफिक में।